థ్యాంక్స్ అండి, మేము వెళ్తాం. మళ్ళీ నా పెళ్లికి వస్తాం. ముందు కారెక్కండి. ఏమి నీకేం పోయే కాలమే? పెద్దవాళ్ళం మీ బతికే ఉండగా ఏదో దిక్కు దివాణం లేని అనాథలాగా ఈ వెధవరు పెళ్లి చేసుకుంటావా? నోరు పారేసుకోకు. చట్ట ప్రకారం వాళ్ళిద్దరికి పెళ్ళైంది. ఇప్పుడు ఆ అమ్మాయిని లాక్కెళ్ళడానికి కానీ కొట్టడానికి కానీ నీకు ఏది కారణం తెలుసా? సాక్షి సంతకం చేసింది ఎవరో తెలుసా? నేనే. నా ఇష్ట ప్రకారమే ఈ నన్ను పెళ్లి చేసుకున్నారు. పాత పగల్ని మనసులో పెట్టుకుని దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకండి. నీకు కాబోయే భర్త ఇతను. వీడు నీ మెల్లో కట్టిన తాళిని తెంచి మరుక్షణమే నీ మెల్లో తాళి ఈ రంజిత్ చేత నేను కట్టిస్తాను. ఏంటి దౌర్జన్యం? బాసు బాసు రే బాసు బాసు రే బాసు ఎక్కువ స్వప్న స్వప్న సార్ ప్లీజ్ సార్ సార్ స్వప్న స్వప్న సార్ వదలండి సార్ స్వప్న ఎంత ప్రమాదకర స్థితిలో పడున్నావో తెలుసా? బాబు, నువ్వు అసలు బతుకుతావని అనుకోలేదు. అలాంటి ప్రాణాపాయ స్థితిలో నేను ఆసుపత్రిలో చేర్పించాను. ఇలా చూడు, ఏ డాక్టర్లు నిన్ను కాపాడలేదు. నీ మంచి మనసే నిన్ను కాపాడింది. అయినా గతంలో జరిగింది ఏది నీ జ్ఞాపకం లేదు. ఏదంటే జ్ఞాపకం ఉందా? ఉందా? అంతెందుకు, నేను నీ తండ్రిని డాక్టర్ చెప్తేనే నీకు తెలిసింది. బాబు, ఆ స్వప్న కోసమేగా నువ్వు దెబ్బలు తిని ఆసుపత్రిలో చేరు. 2 ఏళ్ల పాటు మంచం మీద పడున్నావు. నీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిందన్నావుగా. ఆ అమ్మాయి నీ ఆరోగ్యం గురించి ఒక్కసారి వచ్చి తెలుసుకుందా? అది రావక్కర్లేదయ్యా, కనీసం ఫోన్ చేసి అడుగుండొచ్చుగా. ఓకే డాడీ, తను రాలేదు సరే, మీరైనా వెళ్ళి తను ఎలా ఉందో ఏమైనా కనుక్కోవచ్చు కదా. ఎందుకు? నేను ఎందుకు వెళ్ళాలి? ఊరుకోరా. ఆమె కోసం నువ్వు దెబ్బలు తిని పడుంటే నిన్ను ఈ స్థితిలో వదిలేసి నేను ఆమెను చూసి రావాలా? పోరా. సరే డాడీ, నాకు నయమైన తర్వాత నేను స్వప్న అనే అమ్మాయిని చూసినట్టు కానీ ప్రేమించినట్టు కానీ పెళ్లి చేసుకున్నట్టు కానీ మీరైనా నాతో చెప్పుండొచ్చు కదా. చెప్పుండొచ్చు. నువ్వు ఆ మెడలో తాళి కట్టి 10 నిమిషాలు కూడా కాకుండా ఆ తాళి తెంపి పారేసి ఎవడది బా ఇన్స్పెక్టర్ ఆ రంజిత్కి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు వాళ్ళ నాన్న. ఒకవేళ అలా చేసుంటాడేమో అనుకున్నాను. అందుకే 2 ఏళ్ళుగా చూడడానికి రాలేదని చెప్పకుండా వదిలేశాను. అంతేకాదు బాబు, పాత విషయాలు ఏవి నీకు గుర్తుకు రాకూడదు. అదే మంచిదని డాక్టర్ గారు చెప్పారు. నాకు నీ ప్రాణాలే ముఖ్యం, వాటి ముందు ఏది ముఖ్యం కాదు. అందుకే చెప్పలేదు. సరే డాడీ, ఇప్పుడు స్వప్నం వచ్చింది కదా, తనకే సమాధానం చెప్పను. 2 ఏళ్ల తర్వాత వస్తే మనం మాత్రం ఏం చేయగలం? దానికి కారణం ఏదైనా కావచ్చు. మీ ఇద్దరికి పెళ్లి జరగడానికి ముందే తను వచ్చి నువ్వు తన మెడలో కట్టిన తాళి నాకు చూపించుంటే పంతాలు పట్టింపులు మానేసి మీ ఇద్దరిని నేను కలిపి ఉండేవాడిని. ఇప్పుడు పరమేశ్వరుతో పెళ్లి అయ్యాక నీ దగ్గరికి వచ్చి నేను నీ పెళ్ళాలంటే ఏమిటి అర్థం? ఇలా చూడు, తను నీతో జీవితం పంచుకోవడానికి రాలేదు, నీ జీవితం నాశనం చేయడానికి వచ్చింది. అది తనుగా వచ్చుండదు, వాళ్ళ నాన్నే పంపించుంటాడు. ఇదిగో చూడు బోస్, నిన్నే నమ్ముకుని వచ్చిన అమాయక పిల్ల పరమేశ్వర్. ఆమెకు జీవితాన్ని జరిగిందంతా పేడకలు అనుకుని పూర్తిగా మర్చిపో. నా మాట విను. మరి ఆ స్వప్న దాన్ని గురించి నువ్వేం పట్టించుకోకు. వాళ్ళ నాన్న కుట్ర పడినా సరే, చట్ట ప్రకారం వచ్చినా సరే నేను చూసుకుంటాను. మీరు ఇక్కడ ఉంటేనే కదా సమస్య. మాట్లాడకుండా ఇక్కడి నుంచి మన గెస్ట్ హౌస్కి వెళ్ళిపో. మన ప్రసాద్ గారిని కూడా తీసుకెళ్ళు. డాడీ, మిమ్మల్ని వెళ్ళమని చెప్పానా? నేను చూసుకుంటాను. వెళ్ళు.